పద్మము అని కూడా అర్థం, పుష్కరము అంటే జలము అని కూడా అర్థం, పుష్కరము అంటే సూర్యుడు అని కూడా అర్థం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పుష్కరోత్సవాలు చేస్తారు. సాధారణంగా ఈ పుష్కరాలు అనేవి నదుల దగ్గర మనం వింటూ ఉంటాం. ఏదైనా ఒకటి రెండు నదుల పుష్కరాలు ఎప్పుడైనా మీరు విన్నారా? ఏం విన్నారు? ఎక్కడ విన్నారు? గోదావరి, ఇంకా కృష్ణ, ఇంకా గోవింద, ఇంకా ఎక్కడ విన్నారు? కావేరి, తుంగభద్ర, మన పక్కనే ఉండేటి ప్రణీహిత, మొన్నటిదాకా ప్రయాగరాజ్, అక్కడ ఒక ఏదో జరిగింది ఉత్సవం, దాన్ని ఏమంటారు? కుంభమేళా అని అంటారు కదా, అది కూడా నిజానికి అట్లాంటిదే.